హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీటీడీ కొత్త పాలక మండలి బోర్డు కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళ యొక్క మొదటి బోర్డు మీటింగ్లో అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ పాలక మండలి సభ్యులందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే అన్య మతస్థులు ఎవరు కూడా అంటే ఇతర మతస్థులు అంటే హిందువులు కాకుండా ఎవరైతే ముస్లిమ్స్ కానీ లేదనంటే క్రిస్టియన్స్ కానీ లేదనంటే వేరే మతస్థులు ఎవరైనా కానీ వీళ్ళెవరూ కూడా టీటీడీలో పనిచేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా 100కి 100% హిందువులు అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే టీటీడీలో పనిచేయాలనేటట్టు ఒక నిబంధన అయితే తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో కూడా ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది ఎంత పవిత్రమైనది మనకు తెలుసు. ఇండియాలో ఉన్న రిచెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందనంటే, అంత ప్రాముఖ్యం కలిగిన టెంపుల్ ఏదైనా ఉందనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి దేవస్థానంలో అన్య మతస్థులు ఉండడం వల్ల గత 5 ఏళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు అయితే కొన్ని చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా రీసెంట్గా లడ్డూ కల్తీ ఏదైతే ఉందో ఆ టాపిక్ కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కొత్తగా వచ్చిన టీటీడీ బోర్డు చైర్మన్ కానీ పాలక మండలి సభ్యులందరూ కూడా కలిసి ఈ అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీటీడీలో నుంచి వేరే ప్రభుత్వానికి సంబంధించిన రంగాల్లోకి మీరు షిఫ్ట్ అయిపోతారు, లేదనంటే స్వచ్ఛంద పదవి విరామణ తీసుకోవాలనేటట్టు అయితే చాలా కరాఖండిగా ముఖం మీద చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా 300కు పైగా అన్య మతస్థులు అందులో ఉండేటట్టు కొంత సమాచారం అయితే ఉంది. మరి ఈ 300 మందికి కూడా టీటీడీ తరపు నుంచి ఉద్యోగం అనేది తీసి వేరే రంగాల్లోకి వీళ్ళని మళ్లించడం జరుగుద్ది, లేదనంటే వాళ్ళ పదవి విరామం తీసుకోవడం అయితే జరుగుద్ది. అయితే దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళకి 300 మంది అంటే వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టు ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి పరిష్కారం అయితే చూపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇదొక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి మెయిన్గా టీటీడీకి సంబంధించిన ఆస్తుల్లో మెయిన్గా చూసుకుంటే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శారదాపీఠానికి కొన్ని భూములు అనేవి కట్టబెట్టడం జరిగింది. ఆ కట్టబెట్టిన వీటిలో లీజు చాలా తక్కువ, పైగా కట్టబెట్టిన అమ్మిన రేట్ ఎంత అయితే ఉందో అది కూడా చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవాలనేటట్టు టీటీడీ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మెయిన్గా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 3వ పాయింట్, గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి ప్రజల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకోవడం అయితే జరిగింది. అంటే చందాల కింద వసూలు చేయడం జరిగింది. అవన్నీ కూడా గతంలోనే దారి మళ్ళుతున్నాయి. ఈ శ్రీవాణి ట్రస్ట్ లో చాలా భారీ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేయడం కూడా జరుగుతుంది. అంటే ఇంకా ఇక నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్ అనేది ఉండదు. ఇప్పటి వరకు కూడా అందులో వచ్చిన ఏవైతే నిధులు కానీ ఏవైతే విరాళాలు ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ మెయిన్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో, స్వామివారి మెయిన్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మళ్లించడం జరుగుద్ది అనేటట్టు ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా కొండ మీద ఎటువంటి అసభ్యకరమైన ప్రచారాలు కానీ లేదనంటే మెయిన్గా రాజకీయాల గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉందంట. అంతేకాకుండా ఎవరైనా ఫోటో షూట్లని లేదంటే అసభ్యకరమైన పనులు కానీ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా గట్టిగా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామనేటట్టు టీటీడీ పాలక మండలి అంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా తిరుపతిలో ఉన్న శ్రీనివాస సేతు అనే ఏదైతే ఒక ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్కి దాదాపుగా 75% బడ్జెట్ అనేది టీటీడీ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే దానికి 2014లోనే ఫ్లైఓవర్ అనేది శంకుస్థాపన చేయడం, సగం పనులు అనేవి జరిగినాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆ ప్రభుత్వానికి ఉన్న పేరు ఏంటంటే గరుడ వారధి అనేటట్టు ఒక పేరు అయితే ఉండేది. దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని శ్రీనివాస సేతు అని చెప్పి మార్చడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ శ్రీనివాస సేతు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని పేరు గరుడ వారధి అని చెప్పి పూర్తిగా పేరు మాత్రమే జరిగింది. ఇంకా ఇవే కాకుండా లడ్డూ క్వాలిటీ అనేది ఇంకా పెంచడానికి చాలా క్వాలిటీ నెయ్యి అనేది క్వాలిటీ దానిలో వాడి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా వాడుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మెయిన్గా నిత్యాన్నదానం ఏదైతే ఉందో దాన్ని కూడా భోజనం క్వాలిటీ అనేది ఇంకా కూడా అంటే అన్న సమారాధన ఏదైతే ఉందో దాని క్వాలిటీ ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం అనేటట్టు టీటీడీ పాలక మండలి సభ్యులందరూ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడే కానీ మిగిలిన సభ్యులందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వన్ సైడ్ గా తీసుకున్నా కానీ చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారనిపించింది. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా టీటీడీ అనేది ఎంత భ్రష్టు పట్టుకుపోయిందో ఎంత నిర్వీర్యం అయిపోయింది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు.